అధ్యాయం. మహిమయందు లాస్ట్ 4వ వచనంలో మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. ఈ 3వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభాగిస్తూ ఉన్నాను నేను. కొద్దిగా జాగ్రత్తగా పట్టుకోవడానికి ప్రయత్నించండి. మొదటి 4 వచనాలు కూడా మనస్సుకు సంబంధించినవి. దేనికి సంబంధించినవి? మనస్సుకు సంబంధించిన మొదటి 4 వచనాలు. ఆ తదుపరి 5వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు శరీరానికి సంబంధించినవి. మొదటి 4 వచనాలు మనస్సుకు సంబంధించినవి. ఆ తదుపరి 5 నుంచి 11 వరకు శరీరానికి సంబంధించినవి. ఆ తర్వాత 12 నుంచి 17 వచనాల వరకు ఆత్మకు సంబంధించినవి. 3వ అధ్యాయము మనస్సు, శరీరము, ఆత్మ. ఈ 4 వచనాలు మనస్సుకు సంబంధించినవి. టైమును బట్టి నేను ఈ మొదటి నుంచి మళ్ళా చదువుతున్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే మీ మనస్సును ఉంచండి. భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోబాకండి. మనస్సు ఈ 4 వచనాల్లో మనస్సు అన్న మాటను గుర్తుపెట్టుకోండి. మీ మనస్సుని దేని మీద పెట్టుకుంటే మీ జీవితము దానిలో కొనసాగుతూ ఉంటుంది. మానవ జీవితానికి మనిషికి మనస్సే శ్రేష్టం. ఈ మనస్సును నువ్వు దేని మీద గురి పెడితే, దేనితో నింపుకుంటే, దేని మీద ఆశ పెట్టుకుంటే అదే నీ మనసులో ట్రోల్ అవుతూ ఉంటుంది. మాటి దాని మీదే నీ దృష్టి ఉంటుంది. మానవుడు భూ సంబంధమైన వాటి మీదే మనస్సు పెట్టుకుంటాడు, కానీ మనం భూ సంబంధమైన వాటికి చచ్చిపోయాం అంటాడు. క్రీస్తుతో కూడా బాప్తిజం పొందినప్పుడు మనము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందాము. అంటే మనము బతికొండ వల్ల కాదు, మనము చచ్చిపోయాం. క్రీస్తుతో కూడా మీరు మృతి పొందితే, అక్కడ అడగటం చూడండి, భాష సైకాలజికల్ గా ఆయన యొక్క ఆలోచన ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నిద్దాం. పౌలు గారి యొక్క ఆలోచన బాగా గమనించండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే, లేపకపోతే పర్వాలేదు, మీరు మారకపోతే పర్వాలేదు, మీరు నమ్మకపోతే పర్వాలేదు, మీరు నమ్మితే, మీరు యేసుక్రీస్తుతో కూడా బాప్తిజంలో నిజంగా చచ్చిపోతే, మీరు నిజంగా ఆయనతో కూడా మీరు బాప్తిజంలో లేపబడితే, అది ఆయన అనే విధానము. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారు అన్న మాట ఆయన అంటలేదండి. జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా సైకాలజికల్ వర్డ్ అనమాట, మానసికమైనటువంటి మాట. మనస్సు అనే కోణంలో వింటున్నారు కదా. మీరు జాగ్రత్తగా ఈ మాట పెట్టుకోండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అని అంటలేదండి, లేదా మీరు రక్షించబడిన వారు అని కూడా అంటలేదు. మీరు నిజంగా అసలు లేపబడితే, మీరు నిజంగా రక్షించబడిన వారైతే, నీవు నిజంగా అసలు దేవుని బిడ్డవైతే, నీవు ప్రభువు కొరకు జీవించుతున్నటువంటి దైవ బిడ్డవైతే భూ సంబంధాలు వాటి మనసు పెట్టుకో. అది సహజంగా చిన్నపిల్లలతో మాటలు ఇస్తే, చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఇలాగ అంటారు, కొంచెం కోపం వచ్చేటట్టుగా. ఎలా మాట్లాడతారంటే, అరే అసలు నువ్వు మనిషివైతే, అట్లా రోషం వచ్చేటట్టుగా, అసలు నువ్వు నిజంగా అసలు నీకు బుద్ధి అనేది అసలు ఉంటే నువ్వు ఇట్లా చెయ్యరా, రోషం వచ్చేటట్టుగా. అంటే నువ్వు మనిషివి కాదు, మనిషి అయితే నువ్వు ఇలా బ్రతుకో, మనిషి అయితే ఇలా జీవించు, అట్లా అనమాట. మీరు లేపబడిన వారు అయితే అట్లాగే మనకు రోషం వచ్చేటట్టుగా, మనం పరిశీలించేటట్టుగా ఈ మాట అంటున్నాడు. మీరు గమనిస్తున్నారా? పట్టుకోండి ఈ మాటలు. మీరు నిజంగా లేపబడిన వారైతే, మీరు రక్షించబడిన వారైతే, మీరు విశ్వాసులైతే, మీరు పైన వాటి మీద వెళ్ళకండి. భూ సంబంధమైన వాటి మీద అస్సలు మనసు పెట్టుకోవద్దు. మీరు మనసు పెట్టుకున్నారా, మీరు లోకస్తులు అయిపోతారు, మీరు భూ సంబంధం అయిపోతారు, మన సంబంధం మీరు కాదు. అదేంటి క్రీస్తు కూడా లేపబడిన వారైతే, అది ఆ మాట. ఈ మాట చాలా ముఖ్యమైన మాట అనమాట. ఈ మన గుండెల్లో స్థిరపడాలి. నాకు నేను, నీకు నీవు, ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. అసలు నేను రక్షించబడ్డ వాడినేనా? నేను నిజంగా బాప్తిజం పొంది బాప్తిజంలో లేపబడిన వాడినేనా?
నేను ప్రభువుని నిజంగా అంగీకరించినా ఈ ఒక్క మాటతో ఇన్ని ప్రశ్నలు మన హృదయంలో పుట్టాలి పిల్లరా, ఖచ్చితంగా పుట్టాలి. ఎవరికి వారి పరిశీలన చేసుకుంటే నేను పరలోకి వెళ్ళి బిడ్డనేనా, నా ప్రభువుని అంగీకరించేనా, నేను క్రీస్తుతో కూడా వృద్ధి పొందేనా, నేను వృద్ధి పొందితే భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోను, పైన వాటి మీద నేను మనసు పెట్టుకుంటాను. హల్లెలూయా. ఇదొక పునరుత్థాన జీవితానికి సాదృశ్యం. నువ్వు చచ్చిపోయావు గనక, వినండి, చచ్చిపోయావు గనక నువ్వు పునరుత్థానుడు అయ్యావు. ప్రైజ్ గాడ్. మీరు క్రీస్తుతో కూడా వృద్ధి పొందినట్టు మీరు చచ్చిపోయారు, కానీ ఇప్పుడు మీరు జీవించే జీవితం ఏ జీవితం అది చెప్పండి? పునరుద్ధాన జీవితం అనండి. ఏ జీవితం ఇది? పునరుద్ధాన జీవితం, పరలోక సంబంధమైన జీవితం. మీ జీవం అసలు మీలో లేదు, క్రీస్తులో కూడా మీ జీవము. అక్కడున్న మీ జీవం, అక్కడున్న మీ జీవం, మీ దృష్టి అక్కడ ఉండాలి, మీ మనసు అక్కడ సెట్ అయి ఉండాలి, అక్కడ సెట్ అయి ఉండాలి, అక్కడ ఆలోచనలతో మీ మనసు నింపబడి ఉండాలంటాడండి. ఇక్కడ ఇల్లు పిల్లలు అది ఇది గందరగోళం డబ్బు బాకీలు వీటితో కాదు మనసు నింపబడి ఉండేది. ఇవన్నీ భూ సంబంధమైనవి. మీరు చచ్చిపోయిన తర్వాత నా పిల్లడు, నా భార్య, నా ఇల్లు, నా బాకీలు, నా అప్పులు ఇవన్నీ ఉంటాయి. చచ్చిపోయిన వాళ్ళకి మీరు చచ్చిపోయారు అంటాడండి. మీరు క్రీస్తుతో కూడా చచ్చిపోయారు కనుక ఈ భూ సంబంధం వాటి మీద మీ మనసు పెట్టుకోబాకంటారా బాబు. మీరు వృత్తి పొంది చూడండి, ఆ మాట చదవడం ఒకసారి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ మనస్సు పెట్టుకొనకుడి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనస్సు పెట్టుకొనకుడి. ఇంగ్లీష్ లో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటే నేను చదువుతాను, ఇక్కడ నేను రాసుకున్నాను చక్కగా. చూడండి. సిన్స్ దెన్ you have been raised with Christ. Since then you have been raised with Christ. Set your hearts on things above. నీ యొక్క హృదయము, నీ యొక్క మనస్సు ఆ పైన వాటికి. సెట్ యువర్ హార్ట్స్ ఆన్ థింగ్స్ అబౌవ్, వేర్ క్రైస్ట్ ఈజ్ సీటెడ్ అట్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబౌవ్, not an earthly things. For you died, and your life is now hidden with Christ in God. You died. నువ్వు చచ్చిపోయావు. నీ జీవితము పైన బ్రతకాల్సిన జీవితము, నీ జీవితము పునరుద్ధాన జీవితము. ఎంత వండర్ఫుల్ గా ఉందండి ఇంగ్లీష్ లో. నిజంగా ఇంగ్లీష్ చదివితే వస్తే చాలా బాగుంటుంది. వెన్ క్రైస్ట్ హూ ఈజ్ యువర్ లైఫ్, ఆయన నీ జీవం, ఆయన అపియర్స్, ఆయన ప్రత్యక్షమైనప్పుడు దెన్ యు ఆల్సో విల్ అపియర్ విత్ హిమ్ ఇన్ గ్లోరీ. నువ్వు మహిమలో ఆయనతో కూడా నువ్వు ప్రత్యక్షమయ్యే బిడ్డవి. భూమి మీద ఇక్కడ ఇరుక్కుపోతే నీ మనసు భూసంబంధమైన మీద చిక్కుపడిపోతే ఆయన వచ్చినప్పుడు ఎలాగో ఈ వల్ల చిక్కుపడిపోయి నీ మనస్సును ఎలాగో ఆయన తీసుకెళ్ళగలండి. వాళ్ళు పట్టేస్తుంది. భూసంబంధమైనవి పట్టేస్తాయి. చాలా మంది అంటే సహజంగా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. చచ్చిపోయినాక వారు దెయ్యాలు ఎక్కడే ఉంటారంటండి. ఎందుకుంటారంటే ఇది ఈ అమ్మాయిలు నేను డబ్బులు వేసాను ఇక్కడ ఇట్లా ఇవన్నీ అవి చెప్తా ఉంటాయి. నేను ఒక ఆమె అట్లలో ఆమె దెయ్యం పట్టిందని ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఆ దెయ్యము ఆమె ఏదో నాటుకు ఎక్కడ పోయి చచ్చిపోతే ఆమె తీసుకొచ్చేసారు. వారం రోజులకి ఆమె పడిపోయింది. ఆ ఇంకొక ఆమె వాళ్ళ అక్క ఇవ్వరు. ఆ ఇల్లు చచ్చిపోయిన ఆమె వాళ్ళ అక్క ఇంట్లో ఉంటుంది. ఇక నేను ప్రార్థన చేసిన దయ్యం బయటకు వచ్చింది. ఎవరు అంటే నేనే ఇంటి వానర్ అంటే ఎక్కడ ఉంటావు అంటే నేను ఇది గొంతుకాలకు రెడీ కూర్చోతున్నాను అంటున్నాను. అమ్మ పంచము ఇక్కడ కూర్చొని చచ్చిపోయింటే నేను వెళ్ళలేదు, ఇది నాది నేను అడగలేదు అంటుంది. చిక్కుపడిపోయింది ఆత్మ. ఈ భూసంబంధమైన మనసు పెట్టుకొని ఇక్కడ చిక్కుపడిపోయింది.
మీరు కొంచెం ఆలోచించాలి. దయచేసి కొంచెం ఆలోచించాలి. మీరు చచ్చిపోయారు, మీరు జీవించిన పునరుత్థాన జీవితం, మహిమ జీవితం. మీ మనసు పైన ఉన్న వాటి మీదే ఉండాలి. ఓ హల్లెలూయా, హల్లెలూయా. సెట్టింగ్ ఆన్ యువర్ మైండ్, మీ మైండ్ దాని మీదే పెట్టాలి. సినిమాలు తీసే డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ మైండ్ అలా ఎలా చేయాలి, ఎలా ఈ పిల్లల దగ్గర డబ్బులు లాగాలి, ఎలా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, వాళ్ళ మైండ్ దాని మీద. పాటలు బాగా రాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ మైండ్ అలా పాట మీదే. ఇక్కడ ఈ మాట ఇరికిస్తే బాగుంటుంది, ఇది కదా అది ఇరికిస్తే బాగుంటుంది, అది కదా ఇట్లా పెడితే బాగుంటాయి. వాళ్ళు సెట్ మైండ్ దట్ ప్రొఫెషన్. అంటే మరి నేను నాకు సరిగ్గా ఇంగ్లీష్ పెద్దగా రాదులే, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఏ పని చేసేవాళ్ళు ఆ దృష్టి. ఇప్పుడు ఇజ్రాయల్ గారు ఉంటాడు, ఆయన మైండ్లో కూడాను ఈ టీవీలో ఏది పోయింది, ఏది చేయలేదు అట్లా. నేను ఉంటాను, నా మైండ్లో కూడా ఏది ఇది రోగం వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎక్కువ గడ్డి తింది, లేకపోతే దీనికి ఏదో అనట్లేదు, దీనికి గ్యాస్ వచ్చింది, ఇలాగ మా మైండ్లో అలా ఉంటాయి అన్నమాట. అయితే నేను దైవం పెట్టినైతే నా మైండ్ ఇక్కడ ఇరుక్కోకూడదు. నేను అక్కడ పెట్టాను, అక్కడ నేను చచ్చిపోయాను. అదేంటి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీతో నేను 3 మాటలు చెప్తాను. ఒకటి, మనస్సు పెట్టుకొనుట. ఇది చాలా శ్రేష్టమైనది. నీ మనస్సు దేని మీద పెట్టుకున్నావు? నీ మనస్సు దేని మీద పెట్టుకున్నావు? ఒక అలవాటు అయినా సరేనండి, నీ మనస్సు మాటి అదే లాగుతూ ఉంటుంది, అక్కడ సెట్ అయిపోయింది. అక్కడ సెట్ అయిపోయింది. నీ మనస్సు దేని మీద పెట్టుకున్నావు? నేను వాక్యం మీద పెట్టుకున్నాను, నా మనసు మాటి వాక్యం పోయితే లాగుతుంది. ఏమైనా సమయం ఉండగా వెళ్ళి వాక్యం చూసుకున్నాను అట్లాగా. లేదా నా మనసు ఇంకా వేరే దాని మీద టీవీ మీద పెట్టుకున్నాను అనుకోండి, మాటికి నేను వెళ్ళి ఒక సమయం వేసి కూడా చేసి దిక్కుమని అవుతాను, మొదలు పెడతాను. ఇక అదే చూసుకుంటా ఉంటాను. మనసు పెట్టుకొనుట, మనసు సెట్ చేసుకొనుట. మనం మనసు దేని మీద పెట్టుకున్నాము? మనము చచ్చిపోయాము. మనము కేవలము పునరుద్ధానం, యేసుక్రీస్తు పునరుద్ధానం ఎలా లేచాడు ఒకసారి మీకు అర్థమవడానికి రోమపత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట నేను చెప్తాను. 3వ వచనం దయచేసి సహాయం చేయండి. ఇక్కడ చెప్తారు ఆ మాట పౌలు గారు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిజం పొందిద్దామని మీరు ఎరగరా? కాబట్టి వినండి మాట, తండ్రి మహిమ వలన మృతుల్లో నుండి, తండ్రి మహిమ వలన యేసుక్రీస్తు చచ్చిపోయినటువంటి ఆ మృతుల్లో నుండి, ఆ యొక్క సమాధిలో నుండి ఎలాగూ లేపబడినో, అలాగే మనం కూడా చచ్చిపోయి ఆయనతో కూడా లేపబడుతున్నాం. అలాగే మనము నూతన జీవం పొందిన వారిపై ఇది పునరుద్ధాన జీవం. మనము లేపబడితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడితే, ఇది చాలా జాగ్రత్తగా వినాలి. మీరు లేపబడితే మీరు ఎలా బ్రతకాలి? అది ఆ మాట, నూతన జీవము పొందిన వారమై నడుచుకుంటాం అన్నమాట. అల్లెలు మీకు అర్థమైందా? మరి ఇప్పుడు మనం లేపబడ్డామా, లేపబడలేదా? మన యొక్క మనసు దేని మీద సెట్ అయి ఉంది? ఇప్పుడు మనం ఈ ప్రశ్న చేసుకోవాలి. నాకు నేను వేసుకోవాలి, నా మనసు దేని మీద సెట్ అయి ఉంది? నా జీవం అక్కడ ఉంది, మట్టెం ఇక్కడ ఉంది, తోలుతిత్తి, ఈ తోలుతిత్తే ఇక్కడ ఉంది, 9 రంధ్రాలు తోలుతిత్తి ఒకటి ఉంది ఇక్కడ. నా జీవము క్రీస్తుతో కూడా ఉంది, క్రీస్తు తండ్రి గుడి భాషలో కూర్చొని ఉన్నాడు. ఈ తోలుతిత్తి మీద, దీనికి కావాల్సిన దాని మీద, గూడు నీడ కూడు, దీని మీద నా మనస్సు ఏమండి? దీన్ని తృప్తిపరచుకోవడానికేనా? దీని కోరికలు తీర్చుకోవడానికేనా? దీని ఆశయం తీర్చుకోవడానికేనా? బ్రతుకు. నీవు క్రీస్తుతో కూడా మృతి పొందావు, క్రీస్తు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. నీవు ఆయనతో కూడా లేపబడితే నువ్వు ఆయనలాగా నూతన జీవనం పొంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇప్పుడు శరీరంలోనికి వస్తాను. చూడండి, 5వ వచనం దగ్గర నుంచి శరీరము అని అన్నారు కదా, చదవండి 5వ వచనం దగ్గర నుంచి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను,
కామాతురత చదువు విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. దేవుని ఉగ్రత వస్తుంది మీరు చంపైపోతే. మీరు అవిధేయంగా ఉంటే, అంటే చంపకుండా ఉంటే మీ మీదకి ఏమొస్తుంది? దేవుని కోపం వస్తుంది. మీరు ఇబ్బందులు పడతారు, మీరు సమస్యలు ఎదుర్కొంటారు, మీరు ఏడవాల్సి వస్తుంది, మీ జీవితంలో జయం ఉండదు. చదువమ్మా. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు, పూర్వము మీరు లోకస్తుల మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుని కూడా ఇలాగే బ్రతికేం కదా. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు విసర్జించండి. ఇది శరీర సంబంధమైందండి, శరీర సంబంధమైంది. ఇంకా శరీర సంబంధం బ్రతికేనా? మీరు లేపడలేదా? మీరు పరలోకం వెళ్ళరా? మీరు విశ్వాసులు కాదా? అట్లా అంటున్నాడు పౌలు గారు. ఆయన యొక్క ఆ మనస్సు ఆ ప్రశ్నించే విధానం అది అనమాట. మీరు రక్షించబడిన వాళ్ళేనా? మరి అలాగైతే ఇదేంటి? ఇంకా పుస్తకం వీటి కోసం గొడవ పడుకుంటున్నారు, వీటితో తగలాడుకుంటున్నారు, వీటి కోసం కోర్టులకు వెళ్తున్నారు, తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు, కోపాలు పెట్టుకుంటున్నారు, కొనుక్కోవట్లేదు. అరే ఇదేంటి? మీరు చావలేదా? మీరు ఇంకా బ్రతికే ఉన్నారా? మీరు బాప్తిజంలో యేసుక్రీస్తు వారితో కూడా చావలేదా? యేసుక్రీస్తు వారితో లేవలేదా? మీ నూతన జీవం పొందిన బ్రతుకు కాదే మీరు బ్రతికే బ్రతుకు సగమా? ఆ పాత బ్రతుకుతున్నారే మళ్ళా ఇప్పుడు? అది ఆయన ప్రశ్న. ఇప్పుడు 9:10 కూడా సహాయం చేశారు. 9:10 ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఎందుకంటే ప్రాచీన స్వభావమును, మీ ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. అబ్బా, ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టు. అద్భుతమైన మాట్లాడి. ఒకరితో ఒకడు అబద్ధం మాత్రం ఆడబాకండి. ఉండదేదో సావో రేవో ఉండదు ఉన్నట్టుగా చెప్పండి. మీరు నిజంగా దేవుని బిడ్డలైతే, యేసుక్రీస్తు లెగితే అబద్ధం ఆడటం వల్ల మీరు సాధించేది ఏం లేదు, మీకు వచ్చేది కూడా ఏం లేదు, నరకం తప్ప. అబద్ధికుడు దేవుని రాజ్యంలో ప్రవేశింప నేరడు అని ప్రకటన గ్రంథంలో కాబట్టి ఏ అబద్ధికుడు పల్లెం రాజ్యం వెళ్ళడు, ఖచ్చితంగా వెళ్ళడు. వాడి కర్మగాలి నరకంలో ఏడవటమే. ఇక అబద్ధాలు ఎందుకు ఆడాలి? బతికే 4 రోజులు ఉండలేదు యథార్థంగా చెప్పాలి పిల్లరా. అది అంటాడు ఇక్కడ. ఒకరితో ఒకడు అబద్ధము ఆడవాకండి. ఎందుకు ఏలగా ప్రాచీన స్వభావమును, మీ అబద్ధాలాడి మీ మోసం చేసేటువంటి మీ ప్రాచీన స్వభావము, ఆ స్వభావం ఏం క్రియలయ్యి? అబద్ధమాడి, మోసం చేసి, బూతులు తిట్టి, తగాదాడి, కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ నింపుకుని ప్రాచీన స్వభావము ఈ క్రియలన్నిటితో కూడా మీరు పరిత్యజించేశారు. అక్కడే బంగాళాఖాతంలోనే ఎక్కడ మీరు బాప్తిజం పొందారో అక్కడ వదిలిపెట్టారు. ప్రభు ఎత్తి తీసివేశాడు. మీరు అక్కడ చచ్చిపోయారు. ఆయనతో కూడా భూస్థాపన చేయబడ్డారు. ఆయనతో కూడా లేచారు. మీ బ్రతుకు నూతన జీవము పొందిన బ్రతుకు. మిమ్మల్ని చూసిన వారు ఎనకట్టి మనిషిని ఎన్నడూ చూడకూడదు ఈ లోకం. అర్థమవుతుందా ప్రియులారా? మీరు అరే వీళ్ళేంటి ఇట్లా మారిపోయారు అలాగే అనుకోవాలండి. అలాగే అనుకోవాలి బిడ్డలారా. నూతన జీవము పొందిన బిడ్డలు వీళ్ళు అసలు అబద్ధాలు ఆడరండి. వీళ్ళు అబద్ధాలు ఆడరు. వీళ్ళకు ప్రత్యేకమైన జనాంగం అండి. వీళ్ళు పరిశుద్ధ జనం అండి. వీళ్ళు చీకటిలో నుంచి, భ్రమంలో నుంచి, లోకపు నట్టంలో నుంచి, అబద్ధాల వేషాల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళండి బాబు. వీళ్ళు అట్లా మాట్లాడరు. అయ్యా అదేంటి అట్టంటారు వాళ్ళని? వాళ్ళు అబద్ధం ఆడరు. సంఘము ఈ స్థితిలో లేకపోతే ప్రభువు అక్కడ సిద్ధంగా ఉన్నాడు. కనుక నేను చాలా గట్టిగా ఈ మాటను చెప్పాలని మీకు అనుకుంటున్నాను. సంఘాలు ఏ స్థితిలో ఉన్నాయండి? విశ్వాసాలు ఏ స్థితిలో ఉన్నారండి? చివరి దినాల్లో ఎలాగండి? ఎలా వెళ్తామా? రాజ్యం వెళ్తామా? ఎందుకంటే మన ప్రాచీన స్వభావము ఆ క్రియలు ఇంకా కనబడతా ఉంటే ఎలా పర్వత రాజ్యం వెళ్తామండి? బాప్తిజం పొందకముందు ఇదే బ్రతుకు, బాప్తిజం పొందినాక ఇదే బ్రతుక. ఇప్పుడు నేను ఆలోచించాను ఒకసారి. ఇందుకేనా యేసుక్రీస్తు నీ కోసం నా కోసం చచ్చిపోయింది? ఇందుకేనా ఆయన ఒడ్డు వేయబడింది? ఇందుకేనా ఆయన శిలలో వేలాడి 4 అన్నిటి కలిసిపోయి ఏలి 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 అని ఏడ్చింది? ఇలా బ్రతకటానికి కాదు కదా పిల్లరా, ఇలా బ్రతకటానికి కాదే. మీ ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా పరిత్యజించిన బ్రతుకు మీరు బ్రతకాలి.
చదవంగా మాటలు మొదలు. ఏలయనగా ఎందుకు బ్రతకాలి అంటే ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఈ మాట చూడండి, నూతన పరచబడిన నవీన స్వభావం ఎవరు ధరించుకోలేరు. ఒక్కసారి నువ్వు మారలేవు, ఒక్కసారి యేసుక్రీస్తు వారు నమ్మలేవు, ఒక్కసారి పరిశుద్ధులు అవ్వలేమండి. 10 సంవత్సరాల క్రితం బాప్తిజం పొందావు, 20 సంవత్సరాల క్రితం బాప్తిజం పొందావు. నువ్వు నూతన పరచబడుచు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 5 సంవత్సరాల క్రితానికి ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితానికి ఇప్పుడు నువ్వు నూతన పరచబడాలి. నీ బ్రతుకు, నీ స్వభావం, నీ మాటలు, నీ విధానం నూతన పరచబడచ్చు. ఆ మాట మళ్ళీ చదవాలి తల్లి. దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున. దేనిని సృష్టించిన వారి పోలిక? దేనిని? జ్ఞానాన్ని సృష్టించిన వారి పోలిక. ఓకే, బైబిల్ గ్రంథంలో జ్ఞానం అంటే ఏమిటి? ఆ జ్ఞానాన్ని సృష్టించినటువంటి దేవుడు. మనం మనుషులకి జ్ఞానం ఉండదు, పశువులకి జ్ఞానం ఉండదు పిల్లరా. ఆ జ్ఞానాన్ని సృష్టించింది సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మహాజ్ఞాని. ఆయన యందు బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనలో ఇమిడి ఉన్నాయి. నువ్వు బ్రతకగలిగితే ఆ జ్ఞానము, ఆ బుద్ధి, ఆ సర్వ సంపదలు ఆయన నీకు ఇస్తాడు. ఆయనలో ఉన్నాయి. ఆ జ్ఞానము, ఆయన యందు భయము, భక్తి కలిగి ఉండే జ్ఞానానికి మూలమని మహాజ్ఞాని అయినటువంటి ఆ సొలొమోను సామెతలో చెప్తాడు. చాలా చోట్ల అంటాడు ఆయన, జ్ఞానము అంటే యెహోవా యందు భయము, భక్తి కలిగి ఉండే జ్ఞానానికి మూలం అంటాడు. ఆ జ్ఞానాన్ని సృష్టించిన చదవడం తల్లి. జ్ఞానము కలుగు నిమిత్తము దానినంటే జ్ఞానాన్ని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న. అదే నూతన పరచబడినా కాదు, నూతన పరచబడబోయే కాదు. నువ్వు రక్షించబడిన దగ్గర నుంచి కొంచెం నూతన పరచబడే బ్రతుకు. ఆఖరికాయ వచ్చేటప్పుడు ఆయనకు లాగా అభినండి రూపాంతరం అంటది. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో ఆయన వచ్చినప్పుడు అలాగూ మన మనసు సెట్ అయిపోయి అబద్ధాలు, బూతులు, కసులు, భూ సంబంధమైన ప్రతి దాన్ని తగ్గట్టుకుని ప్రభువా రమ్ము, సంగమా నువ్వు సిద్ధమా, అదిగో ఆత్మ రమ్ము అంటూ ఆయన వచ్చేటప్పుడు చేతులు ఎత్తి వెళ్ళిపోయేటువంటి స్టేజ్లో సంగమం లేకపోతే ఎలాగండి? ఎన్నాళ్ళండి ఈ నామకర్త ఏదో రామం పాటం పాటలు పాడటం ఆరాధన వాక్యం పెట్టు, తొందరగా వదలరా, ఏంటి ఇది ఇంతేనండి బ్రతికేనండి. బండి చక్రంలాగా ఏంటి అసలు? మన జన్మకి కాకండి అసలు దాని మూలమేంటి? కనుక మొట్టమొదటి మనస్సు పెట్టుకొనుట, రెండవది మనస్సుని కంట్రోల్ చేసుకొనుట. మైండ్ సెట్, మైండ్ కంట్రోల్. ఏమండి, రక్షించబడ్డాను, ఇదివరకు కళ్ళు తాగేవాడిని, సారాయి తాగేవాడిని, బూతులు తిట్టేవాడిని, ఎవరిని పడితే దాన్ని కొట్టేసేవాడిని నేను. ఏమండి, అయితే ఇప్పుడు నా మనసు కంట్రోల్. మళ్ళీ తాగాలనిపిస్తుంది, మళ్ళీ తిట్టాలనిపిస్తుంది, మళ్ళీ కోపం వస్తుంది. ఏం చేయాలి? దీన్ని కంట్రోల్. ఏం కంట్రోల్ చేస్తుంది? నీ వాక్యం, నీ జ్ఞానం, నీ బుద్ధి, నీ మైండ్ సెట్ నేను కంట్రోల్ చేస్తాను. కొంచెం లోతుగా మాట్లాడతాను, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా? కోపం వస్తుందా నీకు? ఎవరో ఏదో అన్నారు, తెలుసో తెలియక అన్నారు, కోపం వస్తుందా? జ్ఞానంతో ఆలోచిస్తున్నావా? ఏదో ఒక తిక్కలోళ్ళు అన్నారు, ఒక బుద్ధిహీనులు అన్నారు, ఒక మైండ్ లేనోడు అన్నాడు, కోపం వస్తుందా? కంట్రోల్. మైండ్ సెట్, మైండ్ కంట్రోల్. మూడవది మనసు నింపుకోవటం. ఈ మూడు మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నీ మైండ్ని సెట్ చేసుకోవాలి. దేని మీద?
నీ జీవం అక్కడ ఉంది, నీ భవిష్యత్తు అక్కడ ఉంది, యుగాయుగాలు బ్రతుక జీవం అక్కడ ఉంది. ఎవడిచ్చినటువంటి ఆ జీవము యేసుక్రీస్తు వారిలో దాచబడి ఉంది. నువ్వు నీ మనస్సుని అక్కడ నింపుకొని, అక్కడ నేను ఏ ఇల్లు కట్టుకోవాలి, అక్కడ నేను ఏ కిరీటం పెట్టుకోవాలి, అవి ఏళ్ళ పరిపాలనలో నేను ఏ స్థానంలో నేను ఉండాలి. 10 పట్టణాల మీద, 5 పట్టణాల మీద, 2 పట్టణాల మీద నేను రాజుగా ఉండాలా, నేను రాజుని, లేదా అక్కడ 1000 ఏళ్ల పరిపాలన కూడా నేను యాజకుడిగా ఉండాలా, నేను సేవకుడిగా ఉండాలా. ఓ మనస్సు దేని మీద, నీ మనస్సు దేని మీద. ఇక్కడ మొత్తం పూర్తయిపోయి ఎవరితో నేను వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఎవరిదైందో, నేను సంపాదించింది ఎవరిదైందో, 2వ రోజో 3వ రోజో తీసుకెళ్ళి నీళ్ళలో బొట్టలు దొరికేసేసి వచ్చేస్తారంటే దీనికోసమేనా బాబు, దీనికోసమేనా? అక్కడ ఉంటాను కదా దేవుడు బిడ్డ, నేను నాకు వాక్యం పెట్టినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ జ్ఞానం లేకుంటారా? ఆ నూతన పరచబడుచున్నటువంటి ఆ క్రీస్తు స్వభావాన్ని ఎప్పుడు ధరించుకుంటాను? ధరించుకోవడానికి ఈ 3 అండి. మొట్టమొదటి 4 వచనాల్లో ఉంటుంది. మనస్సు అనే కోణంలో చూడమన్నారు. మనస్సు అనే కోణంలో చూస్తే శరీరం అనే కోణం దగ్గరికి మనం వస్తాము. ఒకటి, నీ మైండ్ని సెట్ చేసుకో. మనస్సుని పెట్టుకో. దేని మీద పెట్టుకోండి? అక్కడ నేను అక్కడ వ్యక్తి. హల్లెలూయా మాట్లాడతాం కదా. ఎక్కడి వాడవో ఈ అడవిలో గుండా, ఎక్కడి వాడవో ఈ అడవిలో గుండా, ఒక్కడవే వెళ్ళుచున్నావో, ఒక్కడవే వెళ్ళుచున్నావు. అవును దేవాపురము మావారు దేవాప్రియులు, అవును దేవాపురము మావారు దేవాప్రియులు, మావురు వెళ్ళుచున్నాను, మావురు వెళ్ళుచున్నాను. పొద్దు పోతున్నది పెద్ద పూలు ఎలుగులు, పొద్దు పోతున్నది పెద్ద పూలు ఎలుగులు, పొద్దున్నాయి జమునా పొద్దున్నాయి జమునా. కష్టం తీటాలుంది వేలైన కవచముంది, కష్టం తీటాలుంది వేలైన కవచముంది, వేలైన లాంతరున్నది, వేలైన లాంతరున్నది. అవునండి, అవును. ఎత్తుందా, దాలుందా, ఈ చీకటి బ్రతుకులు చూపించే లాంతరు ఉందా? ఈ వాక్యం అనే మనసులో గుర్తుందా? సెట్ యువర్ మైండ్, కంట్రోల్ యువర్ మైండ్, ఫుల్ఫిల్ యువర్ మైండ్. దేనితో? లోకంతోనా, పాపంతోనా, నశించిపోయి వ్యర్థమైన వాటితోనా? నువ్వు సెట్ చేసుకుంటే నువ్వు నింపుకుంటే. ఏమండి, నువ్వు మాటికి నీ మైండ్ని కంట్రోల్ చేసుకోలేక బ్రతుకునంత నిజంగా వ్యర్థంగా బ్రతుకుతున్నామండి. ఎంత వ్యర్థంగా బ్రతుకుతున్నాడు. లైక్ యానిమల్స్, పశువుల్లాగా. అని కాకులున్నాయి దానికి మంచి కొట్టారా? ఎక్కడన్నా కొంచెం ఆహారం దొరికిందంటే అది ఎన్ని కాకులు పిలిచిందిరా బాబు, పండుకోబెట్టాయి హాయిగా తింటే అన్ని అంతా ఏదో లేదు కమ్మగా పంచుకోండి. కానీ కుక్కలు అట్లా కాదండి, చేసుకుంటే వ్యాపారం చేసుకుంటే ఇస్తారు. మన ఈ జీవితాన్ని మనం కలుసుకొని ఎంత అర్థం చేసుకుంటున్నావా కదా, ఎంత అర్థమైన బ్రతుకులు, ఎంత వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పోస్తున్నాడండి? బూడిదలో పోస్తున్నాడా? ఉరిగిపోయినటువంటి గుంటలో మరి అద్భుతమైనటువంటి పరిశుద్ధ తైలం పోసినట్టుగా మన హృదయాలు దేనితో సెట్ అయి ఉన్నాయి. కనుక నేను మీతో చెప్పేది ఏంటంటే, సెట్ యువర్ మైండ్. నీ మైండ్ని సెట్ చేసుకో, అక్కడ సెట్ చేసుకో. నీ బ్రతుకు అదేంటి, ఇది కాదండి, ఇది వదిలిపెట్టాలండి. కాదు ఇదే శాశ్వతమా, ఇదే పర్మనెంట, ఇదే నిశ్చత్వా? కాదు కదా. నేను ఉంటాను వాళ్ళు లేరండి, ఉంటాను రేపు ఉంటాను. అవునా కాదా? ఇదేం శాశ్వతం కాదు కదండి. నా ఇళ్ళని, నా పిల్లలని ప్రాణం ఉంటున్నంతాక ఎంతో అల్లాడిన ఈ శరీరం ఇటు
నదిలో పెట్టి పరదేశంలో మనం తీసుకుపోయి ఆ నీళ్లు ఉంటాయి, బురద ఉంటాయి అంటే అరే ఎప్పుడు పెట్టండిరా అంతగా పైన కనీసం దాన్ని ఇప్పుడు మట్టి కూడా అక్కడ దక్కదండి. జీవితం అవుతారు ఇక్కడ చూసారు లేదు, అరే ఆ సమాధానం చేయకపోయినా పక్కన పెట్టాడు దాని మీద కలిసి కప్పటానికి గుప్పుడు మట్టి కూడా దొరకదే. దేనికోసం అంటే ఈ బాగున్నాక దేనికోసం వాదపోవాలి. ఆలోచించరా ప్రియులారా, ఆలోచించరా. నీ మైండ్ అక్కడ ఉండాలి, నీ మనసుని కంట్రోల్ చేసుకో. ఇంకా దీని మీద ఆశ ఉందా కొంచెం కంట్రోల్ చేసుకో, ఆదుకో. కంట్రోల్ చేసుకోకపోతే నువ్వు ప్రాచీన స్వభావమే నువ్వు వదిలిపెట్టలేవు. ఇది భూ సంబంధమైన ఈ ఆశ దాని మీదకి ఆ కుక్కగానే ఆ ఎండిపోయిన మురికిపోయినటువంటి అది దాన్ని తినడానికి ఎలాగో పోరాడి ఎంత ఉందో పైకి పాలింది చెందాంత గబ్బు కొట్టే దానికోసం. సారీ క్షమించండి, నాకు ఇలాగ అనాలని చేస్తుంది. అరే ఎంత వాల్యుబుల్ పర్సన్స్ ఉన్నాయి. మీకోసం దేవుడు ప్రాణం పెట్టాడు కదా, నా కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. నా తండ్రి నా కోసం సిలువలో వెలవెల్లాడాడు కదా. ప్రాణం ఒకసారి లే అంటే లేచేటటువంటి అంత గొప్ప శక్తి కలిగి నా తండ్రి ఎందుకయ్యా నా కోసం వెలవెల్లాడాడు, ఎందుకయ్యా ఇది ఇబ్బంది. కాబట్టి నా బిడ్డ నీ మైండ్ నా మీదకి తిరగాలి, నువ్వు నన్ను అంగీకరించాలి, నా మాటకు విలువ ఇవ్వాలి అదండి ఆయన చెప్తున్నది. కనుక ప్రియులారా, రెండవది శరీరం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకండి, ఏలయనగా మీ ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించాలండి. చాలా శ్రేష్టమైన మాట. పరిత్యజించానా లేదని నేను ఒకప్పుడు నేను తాగబోతుంది, ఒకప్పుడు నేను వేర్పడేది, ఒకప్పుడు నేను పనికి మారిన వ్యక్తులతో నేను బ్రతికిన దౌర్భాగ్యం కూడుకునేది. ఆ ప్రాచీన స్వభావము, ఆ మైండ్, ఆ స్నేహము, ఆ ఆశ నేను పరిత్యజించానా? ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా నేను పరిత్యజించానా? పరిత్యజించు. ఇంకా క్రియలో ఉంటే నువ్వు మార్గంలో యుగాయుగాలు తలుచుకుంటే నేను ఒకప్పుడు పిచ్చోడు అయిపోయాను. అసలు ఆలోచించదాన్ని మైండ్ ఎప్పుడు పడాలని, ఎక్కడ బతకాలనుకుంటున్నాను నీ భవిష్యత్తు. జ్ఞానము ఆ దేవుడు నీకు ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. మనిషి మానవుడా మనస్సు అనేది ఒకటి ఇచ్చాడు కదా. ఆలోచించు. జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాణి ఆ జ్ఞానం ఇచ్చిన సృష్టికర్త పోలిక చొప్పున నూతన పరచబడుచున్నా. ఇది నేను అనేది. ఒక్కరోజు నూతన పరచబడవాడి వాక్యం లేకపోతే, ప్రార్థన చేసేకపోతే, పరిశుద్ధ సహవాసం చేసేకపోతే, ఇలాంటి కఠినమైనటువంటి ఈ హెచ్చరికలు పరిశుద్ధాత్మ పొందేకపోతే నీలో ఒక నూతన స్వభావము దినదినము నవీనపరచబడి చివరికి యేసుక్రీస్తునే నువ్వు ధరించుకుంటావు. నువ్వు వస్తా ఉంటే యేసుక్రీస్తు వారిని చూస్తారు, వాళ్ళు నీలో నీ మాటల్లో ఆయన చూస్తారు. నిజంగా ఇలా ఉండేవాడేమో యేసుక్రీస్తు గారు. నువ్వు నడుస్తుంటే ఆయన క్రియలు జరుగుతాయండి. అక్కడ ఆయన క్రియలు జరుగుతూ ఉంటాయి. పేతురు చాలా తొడుకువాడండి, కత్తిలాగి పలుకుని నరికేసేయాలని ఇచ్చినటువంటి వాడు. ఆ పేతురు ఒక దినాన ఆ మెట్లెక్కి పోతా ఉంటే పుట్టుకుంటేవాడు ఆశతో ఉంటే వెండి బంగారాలు లేవయ్యా, యేసునామం మా దగ్గర, అది నీకు ఇస్తానంటే వాడు లేచి గంతులు వేసుకోలేడు. ఎట్లా వచ్చిందండి ఆ శక్తి? నూతనపరచబడ్డాడండి. యోహాను పేతురు గారు నూతనపరచబడ్డారు. నువ్వు నేను నూతనపరచబడదు. ఎన్నాళ్ళండి పాటిష్టి బ్రతికి అన్నాడు. లోక సంబంధమైన బ్రతికి, భూసంబంధమైన బ్రతికి అన్నాళ్ళండి. కనుక ఈ ప్రాచీన స్వభావము, ప్రాచీన పురుషుడు అని రాయబడి ఫుట్ నోట్లో చూస్తే అక్కడ ప్రాచీన స్వభావం అన్నాక ఫుట్ నోట్లో ఏమని రాయబడి ఉంటుందండి? పురుషుడు, ప్రాచీన పురుషుడు. మనిషి రెండు భాగాలండి. బాహ్య సంబంధమైనటువంటి పురుషుడు, ఇది శరీర సంబంధమైనది. ఏమండి? అంతరంగమైన పురుషుడు. అంతరంగం అంటే ఈ శరీరాన్ని ఆ ఓల్డ్ మ్యాన్ వాడుకున్నాడు. మీకు అర్థమైందా? రక్షించబడక ముందు ఒక బ్రతుకు,
రక్షించబడిన తర్వాత ఒక బ్రతుకు, రక్షించబడక ముందు ఒక పిచ్చోడుగా, ఒక వ్యక్తుడుగా, ఒక త్రాగుబోతుగా, కుక్కలతో, నక్కలతో, లోకస్తులతో, పనికి మారిన పంతులు లాంటి బ్రతుకులు ఎత్తున బ్రతికది. ప్రాచీన పురుషుడు వాడు చచ్చాడు. ఇప్పుడు నవీన స్వభావం ధరించుకున్న పురుషుడు, ఓ వండర్ఫుల్ లైఫ్. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయాలు ప్రచురం చేసేది కదా. మీరు నిన్ను చూస్తే, మీ మాట చూస్తే, మీ బ్రతుకు చూస్తే, అయ్యా ఎస్ అయ్యా వందనాలు అనబట్టి నిన్ను నడుచుకుంటే నీ ముఖంలో ఎసే కనపడాలి. నూతన పురుషుని యొక్క స్వభావము, నూతన పురుషుని యొక్క లక్షణాలు నీ ముఖంలో కనపడాలి. పసి బిడ్డలు కూడా చేతులు ఎత్తి వందనాలు చెల్లించారు. పాత పురుషుడు, పాత బ్రతుకు, పాత మాటలు, పాత అలవాటు, పాత ఆలోచన పూర్తి పరిత్యజించి వేసేసేయండి. ఒక మాట చెప్పేసేసి ముగిస్తాను. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక ఒక మాట చూడరా తల్లి. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 22-23 వచ్చిన కూడా ఒకసారి సహాయం చెప్తాను. మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. చిత్తవృత్తి యందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ వచనాన్ని మనం దాటిపోలేమండి. మీ చిత్తవృత్తి, మీ మనస్సు యొక్క వృత్తి, చిత్తవృత్తి. నీ దురాశలు, మోసకరమైనటువంటి ఆశలు అవన్నీ నెరవేర్చుకునేటువంటి ఆ మనస్సు యొక్క అలవాటు, దాని వృత్తి, దాని హ్యాబిట్, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. ఇప్పుడు మీ చిత్త వృత్తి ఏంటి? నీతి, యథార్థమైన భక్తి, అవన్నీ కలిగి దేవుని పోలికగా నవీన స్వభావం ధరించుకున్నారు. మీ చిత్తము మారితే మీ యొక్క బిహేవియర్, మీ బ్రతుకు, మీ అలవాట్లు, మీ మాటలు మారుతాయి. ఈ శరీరం మారిపోద్దండి. ఈ శరీరం, మీ చూపు మారిపోద్ది. అలవాటు ఉన్నప్పుడు ఆ చూపు వేరు, ఆ మాటలు వేరు, ఆ విధానం వేరు. కళ్ళు ఎర్రబడతాయి. అప్పుడప్పుడు అంటా ఉండేది నేను, దగ్గర బిడ్డ, మన సమాజము, మన కుటుంబాలు మారిపోవడానికి మన చిత్త వృత్తి యొక్క నూతన స్వభావం ధరించుకోకపోవడం. మన చిత్త వృత్తి యొక్క నూతన స్వభావం ధరించుకో. ఈ మాట